బీసీల హక్కుల కోసం రానున్న రోజుల్లో అలుపెరగని పోరాటం కొనసాగిస్తామని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధులు భూదందాలు, అక్రమ మైనింగ్లపై దృష్టి సారిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా భారత చైతన్య యువజన పార్టీకి చెందిన యువ నాయకులు శ్రీ హరినాథ్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు కలువాయి మండలం ఒర్లుగొంట గ్రామానికి విచ్చేయడం జరిగింది. గత వారం రోజుల క్రితము వారి స్వగృహంలో జరిగిన శుభకార్యానికి కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయినందువల్ల ఈ రోజు వారి బిడ్డను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ రోజు నన్ను ఆహ్వానించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీసీవై పార్టీ జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, అదే విధంగా పార్టీ అభిమానులకు, కలువాయి మండల ప్రజలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరిగే అనేక ఉద్యమాలకు నెల్లూరు జిల్లా నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ఆశిస్తూ, గతంలో జరిగిన పోరాటాలలో కావచ్చు, బీసీవై పార్టీ చేసిన ఉద్యమాల్లో కావచ్చు, నెల్లూరు జిల్లా నుండి పూర్తి స్థాయి మద్దతు లభించింది. భవిష్యత్తులో కూడా బీసీల సమస్యల పైన కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క చేస్తున్న అరాచకాల పైన చేసే పోరాటంలో కావచ్చు, అదే విధంగా ఏదైతే దోపిడీ, అరాచకము, అవినీతి పైన చేస్తున్న పోరాటంలో నెల్లూరు జిల్లా ప్రజలు పూర్తి స్థాయి మద్దతు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కావచ్చు, జిల్లాని అన్ని స్థాయిల్లో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం లేదు. అదే విధంగా జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పూర్తిగా భూ కబ్జాలు, భూదందాలు, అవినీతి, అదే విధంగా అక్రమ మైనింగ్ పైన పూర్తి స్థాయిలో కేంద్రీకరిస్తున్నారు. కానీ జిల్లాకు సంబంధించిన అభివృద్ధిని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం రావాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి పునాదులు నెల్లూరు జిల్లా నుండి బలమైన పునాదులతో ముందుకు వెళ్తామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద బీసీవై పార్టీ పోటీ చేస్తుందని, దానికి అందరి మద్దతు కావాలని కోరుకుంటూ భవిష్యత్తులో బీసీవై పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ